హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనైతే కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే నేను చికెన్ బిర్యానీ అయితే చేసుకున్నామండి. ఆ వీడియోని మీరు ఇప్పుడు చూస్తారనమాట. అయితే దానికి సంబంధించి నేను ఎట్లా చేసుకున్నాను అని మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా దాంతో పాటుగా నా గురించి కూడా కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియోనైతే మీరు ఎక్కడ ఆపకుండా చూసి వీడియో నచ్చితే ఒక లైక్ ఇస్తారనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వచ్చేద్దామండి. ఇది చికెన్ బిర్యానీ చేస్తున్నాను నేను. అయితే ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చేసుకున్నాం మేము. ఈ చికెన్ బిర్యానీ వచ్చేసి నేనైతే యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాను. చాలా బాగా వస్తదన్నమాట. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటది. అసలు చికెన్ బిర్యానీ రాకముందయితే ఎట్లా చేసుకుంటారో ఏమో అని అనుకునేదాన్ని. ఇంకా పక్కింట్లో ఎవరైనా చేస్తుంటే స్మెల్ వస్తే ఆ వాసనకి నోరూరిపోయేది. అయితే అట్లనే చాలా సార్లు ఫీల్ అయ్యేదాన్ని. ఎట్లా చేసుకుంటారో ఏమో భలే స్మెల్ వస్తుంది అనేసి. అయితే ఒకసారైతే యూట్యూబ్‌లో చూసాననమాట. చూసి ట్రై చేశాను. ఇంకా చాలా బాగొచ్చింది. దాని తర్వాత ఇంకా చాలా సార్లు గూడా చేసుకొని తిన్నాము. అందుకని జెప్పేసి ఇప్పుడు గూడా చేసుకుందాం అని చెప్పేసి ఇంకా చేసుకుంటున్నామనమాట. ఇంట్లోనే బాస్మతి రైస్ తెచ్చుకొని, చికెను అన్నీ తెచ్చుకొని చేసుకుంటున్నాము. చికెన్ బిర్యానీ గురించి అసలు భయపడాల్సిన అవసరం లేదు. నిజం చెప్తున్నా. ఎందుకంటే చాలా ఈజీ చేసుకుంటే మాత్రం. మళ్ళీ బయట కొనుక్కున్న దానికంటే కూడా మనం ఇంట్లో చేసుకున్న దాంతోటి ఎక్కువ తినొచ్చు. మంచి టేస్ట్ ఉంటది. ఏ ప్రాబ్లమ్ కూడా ఉండదు. బయట మసాలాలు ఏవేవో ఏసి చేస్తారు కదా! ఇంట్లో అయితే అన్నీ ఇంట్లో దొరికే వాటితోటి చేసుకోవచ్చనమాట. పెద్ద కష్టపడాల్సిన పని లేదు. భయపడాల్సిన పని కూడా లేదన్నమాట. మీరెవరైనా గనక ట్రై చేసి చూడండి. నిజంగా మంచిగా వస్తది. ఒక్కసారి ఏదో మిస్టేక్ అయినా గూడా మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తే గూడా చాలా బాగొస్తది. అస్సలు భయపడాల్సిన పని లేదు. ఎట్లా చేసుకోవాలనేసైతే నేనైతే ఈ వీడియోలో కొంచెం చెప్తాను. నేనెట్లా ట్రై చేస్తానని. మీకు గనక నచ్చితే ట్రై చేసి చూడండి. ముందుగా అయితే మనం చికెన్ ఎంత తెచ్చుకోవాలనుకుంటున్నాం అనుకుంటామో అంత హాఫ్ కేజీ అట్లా తెచ్చుకున్నామనుకోండి. దానికి తగినంత కారము, ఉప్పు, ధనియాల పొడి, చికెన్ బిర్యానీ మసాలా దొరుకుతది ప్యాకెట్ బయట. అది కొంచెం వేసుకోవాలి. తర్వాత ఇంకా అల్లం అయితే పచ్చి అల్లం నూరుకున్నది అయితే చాలా బావుంటదనమాట. ఫ్లేవర్ మంచి వాసనొస్తది. దొరికితే పచ్చి అల్లం ముక్కలు, ఎల్లిపాయలు కలిపి దంచుకొని ఆ అల్లం యేసుకుంటే బావుంటది. ఇంకా నేనైతే అట్లనే వేసుకుంటా ఎప్పుడైనా. ఇంకిప్పుడు గూడా అట్లనే దంచుకొని వేసుకున్నాను. ఇంకా బాస్మతి రైస్ వచ్చేసి మనం ఆ బాస్మతి రైసే కావాలని ఏం లేదు. ఇంట్లో సోనా మైసూర్ బియ్యం ఉంటే గూడా వాటితో కూడా ట్రై చేయొచ్చు. బావుంటది. మేమైతే బాస్మతి రైసే తెచ్చుకున్నాము. కేజీ బియ్యం తెచ్చుకున్నామనమాట. కేజీ బియ్యానికి కేజీ చికెన్ తెచ్చుకున్నాము. బియ్యం కొలుచుకొని ఒక గ్లాస్ తోటి బియ్యం అయిందంటే 1:1 వాటర్ పోసుకుంటే సరిపోతది. ఇంకా ఒకటికి ఒకటి పోసుకున్నా కూడా సరిపోతది. ఎందుకంటే బియ్యం బాగా నానితే అట్లా తీసుకోవాలి. ఒకవేళ అప్పటికప్పుడే చేస్తున్నాం ఫాస్ట్‌గా అనేసంటే ఒక ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుంది. అట్లా మీరు ఎన్ని బియ్యం తీసుకుంటారో అంత వాటర్ ఏసుకోవాలి. ఇంకా ఒక టమాటా ముక్క, కొత్తిమీర, ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ, 4, 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకుంటే చాలు. దాంతో పాటుగా ఒక చిన్న నెయ్యి ప్యాకెట్ ఉంటే ఏసుకోవచ్చు. లేదంటే ఆయిల్ ఒకటుంటే సరిపోతుంది. ముందుగా అయితే కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ కోసుకుంటే సరిపోతుంది. ఇంకా దొరికితే ఫ్రెష్‌గా కరివేపాకు, కొంచెం నెయ్యి ఉంటే నెయ్యేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా ఉంది అని చెప్పేసి ఏసాను. లేదంటే ప్రత్యేకించి కావాలని ఏమి చేయననమాట. మసాలాలొచ్చేసి షాజీరా, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, పువ్వు ఉంటది కదా మసాలాలో, దాంట్లో ఒక పువ్వు అదొకటేసుకోవాలి. అంతే, ఇంక అంతకు మించి ఇంకేం అవసరం లేదు. ఇంకా ఆయిల్ తగినంత పోసుకొని దాంట్లో వచ్చేసి ఇవన్నీ గూడా ఏసుకోవాలి ఫస్ట్ ఆయిల్‌లో. అవన్నీ కొంచెం చిటపటలాడుతుంటే ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఉడికించుకోవాలి. దాని తర్వాత టమాటా ముక్కలు గూడా ఉడికించుకోవాలి. అవన్నీ కొంచెం దగ్గర పడ్డ తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకుంటాం గదా చికెను. దాంట్లో చికెన్‌లో కారము, ఉప్పు, పసుపు కొంచెము, ఇంకా ధనియాల పొడి, చికెన్ బిర్యానీ మసాలా ఒకటి కొంచెము, తర్వాత పెరుగు, అవి కాడికి అవన్నీ కలిపి పెట్టుకుంటాం కదా! అవన్నీ కలిపి పెట్టుకున్న చికెన్నయితే ఇవన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత అయితే కొంచెం ఉడికి రెడ్‌గా అవుతాయి కదా! అప్పుడు దాంట్లో వేసుకుంటే ఇంకా చికెను
చికెన్ కూడా ఉడికి ఎట్లా అవ్వాలంటే ఒక 15-20 నిమిషాల దాకా చికెన్ అయితే సిమ్ములో పెట్టి ఉడికించుకోవాలి. అట్లా ఉడికించుకుంటే ఏమైతుందంటే దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా దగ్గరగా అయ్యి చిక్కబడుతుందనమాట. అట్లా ఉడికిందంటే చికెను మనకి మంచి ఫ్లేవరు మంచిగా అయిపోతుంది. ఇంకా మనం రైస్‌కి కూడా తగినన్ని వాటర్ వేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. దానికోసం పెద్దగా భయపడకండి. ఇది బాగా చిక్కబడి దగ్గరికి అయిన తర్వాత ఇంకా బియ్యము కరెక్ట్ కొలతల్లో వేసుకొని విజిల్ పెట్టుకుంటే అయిపోతుందండి. ఒక 2, 3 విజిల్స్ వచ్చినాయంటే ఇంకా చికెన్ బిర్యానీ అయిపోయినట్టే. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ రకంగా అయితే వాటర్ అంతా పోయి ఇట్లా దగ్గరికి అయిపోవాలి. ఇట్లా అయిపోయిన తర్వాతనే ఇంకా మనము వా నానబెట్టుకున్న బియ్యం వేసుకొని కరెక్ట్ కొలతల్లో వాటర్ వేసుకుంటే అయిపోతుంది. ఇంకా అప్పుడు దాని మీద కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంటుంది కదా! అవన్నీ ఇంకా దాంట్లోనే వేసి ఉప్పు కూడా తగినంత వేసుకొని మూత పెట్టేసుకుంటే 3 విజిల్లు వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుంటే కరెక్ట్‌గా సెట్ అయిపోతుంది. అయితే కొంచెం వెంటనే మూత తీయకుండా ఆవిరి పోయిన తర్వాత మూత తీసుకుంటే సరిపోతుంది. దీనికోసం అయితే కుక్కర్‌ని అయితే వాడుకుంటున్నాను నేను. కుక్కర్‌లో చేసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందబ్బా! ఇంకా నేను చేసిన బిర్యానీ అంటే మా పిల్లలు బాగా ఇష్టంగా తింటున్నారు. నాకు కూడా బాగా నచ్చింది. అయి బయట తెచ్చుకొని ఇబ్బంది పడే కంటే కూడా ఇంట్లో చేసుకొని తినడం బావుంటది. ఇంకొకటి ఇంట్లో చేసుకున్న దాంతోటి ఇంట్లో అందరం తింటాము. బయట తెచ్చుకుంటే అదేంటో సరిపోనట్టుగానే అనిపిస్తది ఎంత తిన్నా గూడా. ఇంతే అండి చికెన్ బిర్యానీ. పెద్దగా ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా అయిపోతుంది. మీకు గనక ట్రై చేయాలని అనుకుంటే ట్రై చేయండి. చాలా బాగా పొడిలాడుతూ అయింది చూడండి బిర్యానీ అయితే. చూస్తే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయన్నమాట. అంత బావుంది. మేము తిన్నాం కదా! చాలా టేస్ట్‌గా ఉందన్నమాట. ఇంకా నా వీడియోలు అయితే డైలీ వస్తూ ఉంటాయండి. నా వీడియోలు నచ్చితే గనక ప్లీజ్ నా వీడియోని ఆహ్, చూసి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా డైలీ నేను ఇంట్లో చేసుకునే రొటీన్ పనులు కూడా మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేసి అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి చికెన్ బిర్యానీ అయితే నేను, మా చిన్న చెల్లెలు, మా పాప, మా నాన్న, మా అమ్మ, మా మరిది అన్నమాట. మా చెల్లి వాళ్ళ ఆయన ఇంకా మేమందరం కలిసి తింటున్నామండి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఇది. మీ ఇండ్లల్లో కూడా చాలామంది ట్రై చేసి ఉంటారు కదా! ఇట్లనే ట్రై చేస్తారా? నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా. ఓకే అండి. ఈ వీడియోకైతే లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ మరి.